మా అత్తగారు రూమ్‌లోకి వెళ్ళి అనిల్‌కి కాఫీ ఇస్తుంటే రూమ్‌లో నా భర్త "ఏమ్మా! ఆ అమ్మాయి ఏది?" అని అడిగారు. "నీ పొద్దు మొదటి చూపు ఆ అమ్మాయి అవ్వకూడదు అని వెళ్ళను అంటే నేనే వచ్చా" అని అత్తయ్య సమాధానం ఇచ్చారు. రెండవ రోజు నా భర్త "అమ్మా! ఆ అమ్మాయి ఏది?" అత్తగారు "నిన్న చెప్పా కదరా! నిద్ర లేవగానే ఆ పిల్ల ముఖం నీకు చూపించడం ఇష్టం లేక రాను అన్నది" అని చెప్పుకొచ్చారు. మూడవ రోజు నా భర్త "అమ్మా! ఆ అమ్మాయి ఏది?" అత్తగారు "అరే! ఆ పిల్ల నీ ముందుకు రావడానికి భయపడుతుంది" అని అన్నారు. నాలుగవ రోజు నా భర్త "అమ్మా! ఆ అమ్మాయి ఏది?" అత్తగారు "నిన్న మొన్న చెప్పా కదరా! ఎందుకు అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు" అని విసుక్కున్నారు. ఐదవ రోజు నా భర్త "అమ్మా! ఆ అమ్మాయి ఏది?" అత్తగారు "అరే! నీకు కాదురా! ఆ పిల్లకి నీ మొహం చూడడం ఇష్టం లేక నీ ముందుకు రావడం లేదు" అని కోపంతో తిట్టి చెప్పేశారు. ఆరవ రోజు నా భర్త "అమ్మా! ఆ అమ్మాయి ఏది?" అత్తగారు "నేను నీ దగ్గరికి వెళ్ళమని మళ్ళీ చెప్పాను. ఆ పిల్ల భయపడుతుంది" అని మెల్లగా చెప్పుకొచ్చారు. ఏడవ రోజు నా భర్త "అమ్మా! ఆ అమ్మాయి ఏది?" ఇంకా మా అత్తయ్య కాఫీ కప్ ఆయన చేతికి ఇవ్వకుండా అంతే వెనక్కి తీసుకొచ్చి కిచెన్లో ఉన్న నా చేతిలో పెట్టి బలవంతంగా రూమ్లోకి పంపించారు. భయంతో కాఫీ కప్ రూమ్లోకి పట్టుకొని వెళ్ళిన నేను తల ఎత్తకుండా గ్లాస్ మా ఆయన చేతికి ఇచ్చాను. మరి రూమ్లో స్వేచ్ఛ ఇచ్చిన కాఫీ అనిల్ తీసుకుంటాడా లేదా చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.